Okay. I want to see your Bibles, okay? ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఇట్స్ అప్ టు యూ. ఓకే, చూపించాలి అంటే ఇట్స్ అప్, కానీ మీరందరూ బైబిల్స్ పట్టుకొని వినండి. ఓకే, యా, గో హెడ్ సిస్టర్. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫిదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏం చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎవ్రీబడి అండర్లైన్. సకల చెప్పండి. సమస్త భూమి ఎవరిదంట? నాదే కదా. అంటే అది మీదే. ఇప్పుడు తండ్రిది ప్రాపర్టీ ఎవరికి వస్తుంది? వాళ్ళ పిల్లలకు వస్తుంది. సో ఈ భూమి దాని సంపూర్ణత యెహోవాది కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి మనకి దీని మీద పూర్తిగా అధికారం ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే అది మనకి స్వాస్యం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి పుట్టినప్పుడు బర్త్ రైట్ ఎలా వస్తుంది? మన డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ కార్డు. సో నీకు ఒక ఐడెంటిటీ వస్తుంది కదా. క్రీస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి. ఇది కానీ పాతవని గతించను, సమస్తం నూతనమైన. సో పరలోకము భూమి ఇవి మన సాస్యం. ఓకే, ఫిలిప్పీన్స్లో ఉంటుంది. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉందంట. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అందరు చెప్పండి, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్ అని చెప్పండి. నేను పరలోక సంబంధిని, ఈ భూ సంబంధిని కాదు. ఓకే, వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, బట్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ భూ సంబంధం కాదు, కానీ ఈ భూలోకంలో ఈ బాడీలో జీవిస్తున్నాము. ఓకే, ఈ బాడీ అనేది సూట్ లాంటిది అనమాట. వన్స్ ఈ సూట్ తీసేసామనుకోండి, వీ బిలాంగ్స్ టు హెవెన్. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? సో ఇక్కడ అంటున్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. సో మనం ఎలా ఉంటామంట? రాజ్యముగాను ఉంటామంట, పరిశుద్ధమైన జనముగా ఉంటామంట. హల్లెలూయా. ఎవ్రీబడి సే, నువ్వు రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ చేసుకున్నాడు. ఓకే, నో మ్యాటర్ హౌ ద సిచ్యువేషన్, నో మ్యాటర్ హౌ యువర్ సిచ్యువేషన్ ఈస్ నౌ, హీ నెవర్ చేంజ్ హిస్ మైండ్. ఓకే, ఆయన ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత ఆయన నిర్ణయం అనేది మారదు. హీ ఆల్రెడీ డిసైడెడ్ యు ఆర్ ఎ కింగ్డమ్ పర్సన్, యు ఆర్ ఎ హోలీ పీపుల్. ఓకేనా? నీవు ఇజ్రాయేలులో చదవని సిస్టర్. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగువచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరాను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలనెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి. ఏ పురుషుడు స్త్రీని
చేరకూడదని చెప్పెను. మూడవ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి. ఓకే, దేవుడిని ఈ మాట అండర్లైన్ ఎదుర్కొనుటకు చేసుకోండి. ఒక్క నిమిషం సిస్టర్, అండర్లైన్ దిస్ వర్డ్. సో ఆ పర్వతం మీద దేవుడు ఎలా వచ్చాడంట? హౌ డిడ్ గాడ్ కేమ్ ఇన్ టు ద మౌంటైన్? ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు, ఇంకేమంటున్నాడు? సాంద్ర మేఘము సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వని కలుగగా పల్లెములో ప్రజలందరూ వణికిరి. సో ఈ వర్స్ నాకు చాలా ఇష్టం. ఇలాంటి మిరాకిల్స్ కావాలని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను దేవుని. ఐఎమ్ ఆస్కింగ్ లార్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్స్. ఇది మీరు సింపుల్గా ఒక లైన్లో ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ భయం కలిగిందంట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. దే గాట్ ఫియర్. మళ్ళీ చదువుతాను, ఓకే. మూడో నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు. ఇప్పుడు ఎంతమంది విన్నారు వర్షం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది, ఆ సౌండ్కి భయపడతారు పిల్లలు కానీ మనం కూడా భయపడతాం ఒక్కొక్కసారి. ఈవెన్ మనము పెద్దగైనా సరే వీల్ స్కేట్ టు హియర్ సచ్ కైండ్ ఆఫ్ వాయిసెస్. అలాంటి సౌండ్లు వచ్చాయంట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు వర్షం వచ్చే ముందు ఉరుములు మెరుపులు వస్తాయి కదా, అలాగా ఆ కొండ మీదకి, సీనాయి కొండ మీదకి ఎలా వచ్చిందంట? ఉదయమున. ఓకే, సో బిగ్ సౌండ్ వచ్చిందంట. ఓకే, ద సౌండ్ వాస్ కేమ్. ఓకే, ఉదయం అయినప్పుడు పర్వతం మీద ఉరుములు మెరుపులు, ఓకే, సాంద్ర మేఘములో బూర యొక్క మహాధ్వని, గొప్ప సౌండ్ వచ్చిందంట కలుగగా పాలెములో ప్రజలందరూ వణికిరి. సో దేవుని స్వరము శత్రువుకి వణుకు పుట్టిస్తుంది, మనకు మాత్రం ధైర్యం కలిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దీనిని గురించి 17 దీనిని దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఇంకా ఇది ఇలాగే ఉంది తెలుసా, సేమ్ ఇలాగే ఉంది. ఆయన ఎలాగొచ్చిందంట? అగ్ని వలె వచ్చిందంట. ఓకే, ఇప్పుడు సపోజ్ అగ్నిని చూస్తే మనం భయపడతాము, ఓకే, కానీ అక్కడ అగ్నిలో వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ ద ఫైర్ గాడ్ కేమ్ ఫ్రమ్ ద హెవెన్ నుంచి అగ్ని వలె తన ఆ కొండ మీదకి వచ్చి అగ్నితో మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, ఇలాంటి ఎన్కౌంటర్స్ అడగండి దేవుడిని. ఓకే, నాకు ఈ ఎక్సోడస్ బుక్ అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. ఎందుకంటే గాడ్ వాళ్ళని వ్యక్తిగతంగా కలుసుకుంటాడు అనమాట. ఓకే, హీ యూస్ టు టాంజిబుల్గా మోషేతోని వాళ్ళందరూ. అంత ఆపర్చునిటీ ఇప్పుడున్న ప్రజలకి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇన్విజిబుల్ అయిపోయింది దేవుడు. అప్పుడంటే విజిబుల్గా మాట్లాడేవాడు దేవుడు. కానీ ఎప్పుడైతే మనకి ఈ కొత్త నిబంధన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా ఉంటున్నాడు మనకి. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళకి విజిబుల్గా మాట్లాడిండు, అంటే కనపడి. ఓకే, మీకు తెలుసా డానియల్ ప్రార్థన చేసినప్పుడు నెబుకద్నెజర్ రాజుకి రేపు నువ్వు చనిపోతావని రాత రూపకంగా చూపిస్తాడు దేవుడు. ఎంతమందికి తెలుసా మాట? హీ విల్ రైట్ డౌన్ ద వర్డ్ అండ్ ఐ విల్ కిల్ యూ అని చెప్పి. గుర్తుందా ఎవరికైనా? మీరు డానియల్ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా అది టంగ్స్లో మాట్లాడతాడు దేవుడు. హీ స్పీక్ ఇన్ టంగ్స్ దట్ ఐ విల్ కిల్ యూ టుమారో. గుర్తుందా ఎవరికైనా? ఎనీబడి రిమెంబర్ దట్? గుర్తులేదా? రాస్తాడు అనమాట. దానికి అర్థం ఏంటంటే ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి. అప్పుడు ఆయనకు అర్థం కాదు, బట్ డానియల్ ఇంటర్ప్రిట్ చేస్తాడు దాన్ని. డానియల్ విల్ ఇంటర్ప్రిట్ దట్. ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ మీరు అవ్వాలని యేసు నామంలో ప్రార్థిస్తారు. మే యూ ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్ ఎవ్రీ డే. ఓకే, హల్లెలూయా. కంటిన్యూ చేస్తాడు. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతం అంతయు మిక్కిలి కంపించెను, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. అండర్లైన్ చేసుకోండి ఈ మాట కూడా. 19 కంఠస్వరము ద్వారా అతనికి ఉత్తరం ఇచ్చాను అంటే గాడ్స్ వాయిస్ ఆయన స్పెసిఫిక్గా క్లారిటీగా కన్ఫ్యూషన్ లేకుండా విన్నాడు. ఓకే, హల్లెలూయా. ఇదే కృప దేవుడు మీకు కూడా ఇచ్చింది కాక. ద సేమ్ గ్రేస్ కమ్ అపాన్ యూ ఎవ్రీబడి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఓకే, మీ ఇంట్లో మీరు పడుకునే బెడ్రూమ్ ఉంటుంది కదా, ఒక పేపర్లో రాసుకోండి ఎక్సోడస్ 19:19 అని. ఇక్కడ ఉంది కదా, ఏమంటుంది క్లారిటీగా?
దేవుడు కంఠస్వరముతో అతనికి ఉత్తరం ఇచ్చాను. ఈ ఒక్క వర్స్ మీరు రాసుకోండి, రైట్ డౌన్ ఇన్ ద బుక్. ఓకే, గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ వాయిస్, వర్బల్గా. ఓకే, ఇలాంటి మీరు చదువుతున్నప్పుడు ఈ ఆశ కలిగి మీరు ప్రార్థించండి, దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. సేమ్ వే ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఓకే, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అడుగుతారా అందరూ? యూ విల్ ఆస్క్ ఆర్ నాట్? ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? ఎవ్రీబడి విల్ ప్రే నౌ. ఓకే, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎక్సోడస్ నిర్గమకాండము 19:19 ప్రకారము. ఓకే, దేవుడు కంఠస్వరముతో అతనికి ఉత్తరం ఇచ్చాను. దేవా, నాకు కూడా కంఠస్వరముతో ప్రతిరోజు ఉత్తరం ఈ తండ్రి. లార్డ్, లెట్ యువర్ వాయిస్ కమ్ ఇన్ టు మై ఇయర్స్ క్లియర్లీ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. నీ స్వరము నా చెవులకు కంఠస్వరము ద్వారా, అంటే ఆయన పలికిన మాటలు మీ చెవులకి తేటగా వినపడినట్లు ప్రార్థిస్తున్నాను. ఐ ప్రే దట్ ఎవ్రీబడి విల్ ఎన్కౌంటర్ ద వాయిస్ విజిబుల్గా మీకు వినపడినట్లు యేసునామంలో ప్రార్థిస్తున్నాను. అంతే చెప్పండి, ఐఎమ్ అనాయింటెడ్ టు లిజన్ మై ఫాదర్ వాయిస్ అని చెప్పండి. నేను క్రీస్తు నన్ను అభిషేకించాడు, నా తండ్రి స్వరము నాకు తేటగా వినపడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 ఓకే, కంటిన్యూ చేస్తా. 20. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. సో దేవుడే దిగొచ్చాడంట పర్వతం మీదకి. వావ్, ఏమన్నా అద్భుతం అసలు. ఈరోజు మీ ఇంటి మీదకి దేవుడు దిగొచ్చును గాక. ఓకే, లెట్ గాడ్ కమ్ ఇన్ టు యువర్ హౌస్. ఓకే, ఏ పర్వతం మీదకి వచ్చిందంట? సీనాయి పర్వతం మీదకి, శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వతం శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా. సో ఆల్రెడీ దేవుడు వచ్చేసాడు కొండ మీదకి, ఇప్పుడు మోషేను పిలుస్తున్నాడంట, కమ్ అప్. ఓకే, అప్పుడు మోషే ఎక్కిపోయిందంట. అప్పుడు యెహోవా ప్రజలందరూ చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నిష్కపటగులగినట్లు నీవు దిగిపోయి వారికి చదవండి సిస్టర్, ఇది కొంచెం కష్టం. ఖండితముగా ఆజ్ఞాపించు. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరాలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరాను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. ఇంకా దేవుడు చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నాడు. మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, నువ్వు దిగి వెళ్ళు, నువ్వు స్కూల్కి వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళాలా. సో అలాగే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? గో అండ్ టెల్ దెమ్. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? మళ్ళీ చదివిస్తాడు దేవుడు ఎలాగైతే మోషేకి చెప్తున్నాడు. రీడ్ వన్స్ అగైన్. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరాలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరాను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ఆమేన్. సో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 24, ఎక్సోడస్ 19:24 ఏమంటున్నాడు? అందుకు యెహోవా, నీవు దిగు వెళ్ళుము, నీవు నాతో అహరోనును ఎక్కువ రావాలను. సో అహరోన్ కూడా ఎలిజిబుల్ అన్నాడు, హీఈస్ సెలెక్టెడ్. ఓకే, గాడ్ ఆయన చూస్ చేసుకుని, కాబట్టి నువ్వు అహరోన్ రావాలని చెప్తున్నాడు అనమాట. ఓకే, కానీ ఇప్పుడు దేవుని మనం ఎన్కౌంటర్ అవ్వాలంటే ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. సో మీ యొక్క హార్ట్, మైండ్ హోలీనెస్, రైచియస్నెస్లో ఉంటేనే ఇలాంటివన్నీ మీరు ఎన్కౌంటర్ అవుతారు. వితౌట్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సచ్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్స్. ఇలాంటి అనుభవాలు మనము లైఫ్లో అనుభవించాలంటే నీతి, పరిశుద్ధత చాలా అవసరం. ఓకే, అంతే చెప్పండి, నీతి పరిశుద్ధత లేకుండా ఇవన్నీ మీరు ఎన్కౌంటర్ అవ్వలేరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఎవ్రీడే మనం హోలీనెస్, రైచియస్నెస్ గురించి అడగాలి. ఓకే, సో 20 వర్స్ కూడా చదవని చేస్తారు. దేవుడు ఈ ఆజ్ఞలన్నిటిని వివరించి చెప్పాను.
నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఈ మాట అండర్లైన్ నీ చేసుకోండి, దేవుడని ఎవ్రీబడి అండర్లైన్ దిస్. ఆ వర్స్ కూడా చెప్పండి సిస్టర్ వాళ్ళకి. 1000 తరముల వరకు ఏం చేస్తాడంటే 6th వర్స్. ఓకే, నేను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొని వారు 1000 తరముల వరకు కరుణించు వాడై ఉన్నాను. నేను అందుకే చెప్పాను, గాడ్ ఈజ్ నాట్ ఎ జనరేషనల్ థింకర్. గాడ్ ఈజ్ నాట్ మీ గురించే కాదు, మీ జనరేషన్స్ గురించి ఆలోచిస్తాడంట ఆయన. 1000 తరముల వరకు అంట, ఒక తరము కాదంట. ఇప్పుడు మన డాడీ వాళ్ళది ఒక తరము, మనది ఒక తరము, మన పిల్లలది ఒక తరము, అలాగా 1000 తరాల వరకు ఆయన మాట నిలుస్తుందంట. హల్లెలూయా. అంతే చెప్పండి, యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ 1000 generations. హీ విల్ థింక్ ఫర్ నెక్స్ట్ 1000 generations. అర్థమవుతుందా మీ అందరికీ? ఇక్కడ ఇంకో మాట కూడా నాకు చాలా కనెక్ట్ అయినా నేను దేవుడైన యెహోవాను, నేను రోషము గల దేవుడను. అందరూ చెప్పండి, దేవుడు రోషము గల దేవుడు. నువ్వు రోషముతో ప్రార్థన చేయాలి. ఏంటి దేవా, నువ్వు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చలేదు, అసలు నువ్వు ఉన్నావా లేదా, ఉంటే నాలో పని చేయని మీరు రోషంతో మాట్లాడాలి. యు ఆర్ ఎ డెడ్ గాడ్ ఆర్ ఎ లైవ్ గాడ్. నువ్వు మృతమైన దేవుడువా, సజీవుడువా, ఎందుకు నాకు మేనిఫెస్టేషన్ జరగట్లేదు? రోషంతో మాట్లాడాల. ఎంతమంది రోషంతో ప్రార్థన చేస్తారు ఈరోజు? ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టుడే. ఓకే, బిఫోర్ దిస్ గుడ్ ఫ్రైడే, యువర్ స్పిరిచువల్ ఐస్ అండ్ స్పిరిచువల్ ఇయర్స్ అన్లాక్ టు గాడ్స్ వాయిస్ ఇన్ జీసస్ నేమ్. మీ ఆత్మీయ చెవులు, ఆత్మీయ నేత్రాలు యేసు నామంలో తెరవబడినట్లు, అన్లాక్ అవ్వనట్లు ప్రార్థిస్తున్నాను. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్స్ విల్ స్టార్ట్ ఎన్కౌంటరింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో 19th chapter రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం 19th chapterలో చూసుకున్నాము. సో బిఫోర్ గుడ్ ఫ్రైడే ఇలాంటి అనుభవాలకి మీరు లైఫ్ స్టైల్గా మారును కాక. ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్ విల్ బికేమ్ లైఫ్ స్టైల్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. అది మీరు ప్రతిరోజు అనుభవించాలి. ఇలాంటి ఎన్కౌంటర్స్ సంవత్సరానికి 10 సంవత్సరాలకు ఒకసారి కాదు, ఎవ్రీ డే యూనిట్ ఎన్కౌంటర్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ హల్లెలూయా. యా, యూ కెన్ కంటిన్యూ సిస్టర్. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసి అయినను, అతని ఎద్దైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు ఏదైనను ఆశింపకూడదు అని చెప్పాను. సో ఇవి 10 commandments చాలా గుర్తు, చాలా ఇళ్లలో ఉంటాయి మీకు. నేను ఒక్కొక్కసారి ప్రేయర్స్కి వెళ్తూ ఉంటాను కదా, ఈ 10 words వాళ్ళ ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు. నేను చాలామంది ఇళ్ళలో చూశాను. వేరే గో టు ప్రేయర్ ఐ యూస్ టు సీ దిస్ వర్డ్స్. ఇంకేమంటున్నాడు? నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువానిది ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యను, అతని దాసి అయినను, దాసుడైనను ఆశింపకూడదు. ఓకే, సో దిస్ 10 words ఐ యూస్ టు సీ వేరెవర్ ఐ గో. 18th verse. ప్రజలందరూ ఆ ఉరుకులు, ఆ మెరుపులు, ఆ దూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. ఒక్క నిమిషం, ఇక్కడే వాళ్ళకి డీవియేషన్ స్టార్ట్ అయింది.
దేవుని ప్రజలకి దేవుడికి ఎక్కడ కనెక్షన్ పోయిందంటే ఇక్కడే అన్నమాట. ఏ సీనాయి పర్వతం మీద ఏవైతే మోషే ఎదుర్కొంటున్నాడో వాళ్ళకి భయం కలిగిందంట. అమ్మో మేము వెళ్ళినామంటే దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, మా ప్రాణాలకి హాని ఉంటుంది, సో మేము వెళ్ళాము, నువ్వే వెళ్ళు, దేవుడు ఏం చెప్పిండో మాకు చెప్పు అంటున్నారు. సో ఇప్పుడు ఇది రైట్ పద్ధతా రాంగ్ పద్ధతా చెప్పండి? వాళ్ళు చేసింది కరెక్టా రాంగా చెప్పండి? ఎంతమంది రైట్ అంటారు, ఎంతమంది రాంగ్ అంటారు? టెల్ మీ ఫాస్ట్లీ. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు భయపడ్డారంట. ఫస్ట్ భయపడి ఏమంటున్నారు, నీవు మాతో మాట్లాడు, మేము విందుము. ఓకే, ప్రజలందరూ ఉరుములు మెరుపులు బూరదరికి పర్వతం దీని మీద చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అనిరి. సో ఫస్ట్ వాళ్ళకి ఏం కలిగింది? భయం కలిగిందంట. సో ఇప్పుడు మనం చేసే మిస్టేక్ కూడా ఇదే. మనం కష్టాలని చూసి దేవుని సైలెంట్ అయిపోయేసరికి మనం భయపడతాము. అయ్యో సాటానికి ఎక్కువ పవర్ ఉంది, వాడే నెగ్గుతాడేమో, నా జీవితం నాశనం అయిపోతుందేమో, ఓకే నా ఇంట్లో చీకటి ఉందేమో, అది ఉందేమో, ఇది ఉందేమో అని మనము భయానికి చోటిస్తాము. దేవునికి మాటలకి కానీ చోటు ఇవ్వం మనం. సో వీరు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు. భయపడ్డారంట, తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లాంటి, నువ్వు మాతో మాట్లాడవు, మేము విందుము. సో ఫస్ట్ దేవుడికి ఇక్కడే నచ్చలేదు అన్నమాట. దేవుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నాకొద్దు, నాకు ఒక మీడియేటర్ ఉన్నాడు, ఆయన ద్వారా వింటాము అన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అనమాట. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. చదవండి 20 verse. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసిననే ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడి తిని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. సో ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 24th verse. ఓకే, మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నా దహన బలులను సమాధాన బలులను గొర్రెపిల్లలను. సో బలి వేరు, సమాధాన బలి వేరు. దెర్ ఇస్ 2 kinds of offering. బలి అర్పించాలా, మళ్ళీ సమాధాన బలులు అర్పించాలా, గొర్రెలను ఎద్దులను అర్పించాలను. నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచి ప్రతి స్థలములో రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు, సో ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చేదను, నిన్ను ఆశీర్వదించరు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 24. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చేదను, నిన్ను ఆశీర్వదించదు. ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టు, ఇందాక నేను ఏ వర్స్ చెప్పాను? ఎక్సోడస్ 19. ఏ వర్స్ చెప్పాను నేను? మీ బెడ్రూమ్లో పెట్టుకోమని. విచ్ వర్స్ ఐ డిడ్ టెల్? 19th. ఎన్నో వర్స్ అది? 19 కదా. నీ కంఠస్వరము అతనికి ఉత్తరం ఇచ్చాను. సో ఈ 20 chapterలో ఈ వర్డ్స్ కూడా రాసుకోండి. ఏమంటున్నాడంటే దేవుడు ప్రతి స్థలములో వచ్చి నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే మీరు ఏ స్థలంలో ఉన్న దేవుడు వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తాడంట. సో దేవుడు నీ స్థలాన్ని అభిషేకించకపోతే కూడా నీ స్థలంలో నువ్వు బ్లెస్ అవ్వలేవు. సో ఇది కూడా మీరు అడగాల దేవుని, నేనున్న స్థలాన్ని వచ్చి నన్ను ఆశీర్వదించే దేవా అని అడగాలి మీరు. ఒకవేళ మీ ఇంట్లో ఆయన స్థలము, ఆయన పాదం మోపబడకపోతే యూ విల్ ఆల్వేస్ స్ట్రగుల్. నువ్వు ఎంత కష్టం చేసినా అది ఆశీర్వాదం రాదు ఆ ఇంట్లో. సో ఆస్క్ గాడ్ టు బ్లెస్ యువర్ హౌస్ ఆల్సో. నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? ఇది చెప్పండి. వాక్యం చెప్తుంది ఏమని? సో చెప్తున్నాడు 24 verseలో, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను, నువ్వు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు. ఓకే, సో బలిపీఠం అంటే ఏంది? నీ ప్రార్థన జీవితము. ఓకే, అందుకే చెప్తాను నేను, మేక్ ఎ రూమ్ ఫర్ జీసస్.
ఓకే, దేవుని కొరకు ఒక రూమ్ కట్టండి. అర్థమైందని చెప్పింది.